తీర్చడంలో ఉన్న ఆనందము మరి ఈ లోకంలో ఎక్కడ లేదు పిల్లారా. కనుక మరలా దేవుని కృపను బట్టి ఈరోజు మనం అందరం ఈ రీతిగా సమకూడి, సమాజముగా కూడి, సంఘముగా కూడి దేవుని యొక్క విలువైనటువంటి వాక్కులను ఈరోజు కూడా మనం వినడానికి, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రికి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పరలోకమున్నటువంటి తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకముగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని యెడల ఆసక్తితో, భక్తి భావములతో, దేవుల్లో పరిపూర్ణతలో దేవునితోనే నడవాలి. భక్తులు ఎలాగైతే ప్రభుతో నడిచారో నేను కూడా అలా నడవాలి. ఒకవేళ ఇంకా నడవకపోయినా ఇప్పుడు నీ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రియమైన దేని వల్ల ప్రతి నెల మనము ఈ కీర్తన 51 మనకు ఒక ఆనవాయితీగా అనుకోకండి, ఇది అలవాటు అనుకోకండి. ఇది నిజంగా కేవలం ఒక నెలకి మాత్రమే కాదు, ఇది ప్రతిరోజు చదువుకునేటువంటి కీర్తన ప్రియులారా. ప్రతిరోజు చదువుకునేటువంటి కీర్తన. క్రమం తప్పకుండా రోజు ఈ కీర్తన చదువుకోండి. అందరూ చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఈ కీర్తన చదువుకుంటే మనం నిజంగా ఆశీర్వదించబడతాం. ఈ కీర్తన చదువుకుంటే మనము బలపడతాం పిల్లలు. ఈ కీర్తన చదివితే మనము ఎంతో గొప్పటి మేలును మనం దేవుని చేత పొందుకుంటాం. అయితే ప్రియులారా, కీర్తనకారుడు దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తన 51వ కీర్తనలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ప్రియులారా, దేవుడు అనేక మార్లు దావీదు గారి గురించి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడారు. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే దావీదు గారు దేవునికి చిత్తానుసారం, దేవునికి ఇష్టానుసారం. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదు గారు మరి దేవునికి విరోధంగా పాపం చేయడం ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదు గారు దేవునికి విరోధంగా పాపం చేయడం ఏంటి? అది దావీదు గారి నోటితోనే, ప్రభువా నీకు విరోధంగా నేను ఏం చేశాను? పాపము చేశాను. ఈ 51 కీర్తనలో ఉన్నటువంటి ఈ కీర్తన చదువుతున్న అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ కీర్తన దావీదు గారు రాస్తున్నప్పుడు ఆయన ఎంత పశ్చాత్తాపముతో ఈ కీర్తన రాశాడు, ప్రార్థన చేశాడు. ఎలాంటి పశ్చాత్తాపం అంటే కింద మనం చూడొచ్చు, విరిగి నలిగిన హృదయం. చూసారా ఏమండి? దావీదు గారు దేవుని దృష్టిలో ఒక్క మారే పాపం చేశాడని బైబిల్లో ఉంది, అవునే కదా? ఎన్ని మార్లు చేశాడు? ఒక్క మారే పాపం చేశాడు. పిల్లరా, ఒక్క మారు పాపం చేసినందుకే దావీదు గారు అంత పశ్చాత్తాపం పడితే మనం రోజు చేస్తున్నాం. అర్థమవుతుంది? దావీదు గారు దేవుని దృష్టిలో ఎన్ని మార్లు చేశాడు? ఒక్క మారే పాపం చేశాడు. మనమైతే రోజు పాపం చేస్తాం, రోజు పాపం చేస్తాం, అవునా కదా? రోజులో నేను ఒక్క పాపం కూడా చేయలేదన్న ఎవరైనా ఉన్నారు? చూపుతో కానీ, మాటతో కానీ, హృదయంతో కానీ, చేతులతో కానీ, నడవడిక ద్వారా కానీ ఏదో ఒక విషయంలో మనం పాపం చేస్తున్నాం లేదా? చెప్పాలి. అది ఒప్పుకోక తప్పదు, దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక. మనం ఒప్పుకోకపోయినా దేవుడు మన గురించి ఏమిస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. ఏమని? నువ్వు పాపము చేస్తావు. అయితే దయచేసి గమనించండి, ఈ కీర్తన చదువుతున్నప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే నేను ప్రతిదీ లోతుకెళ్ళి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం కాని వారు కూడా మాటలు అర్థం కావాలి. ఎందుకంటే చదువుకున్న వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, పామర్లు ఉన్నారు. ఇలా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ మాటలు అర్థం కావాలి. అందుకని చరిత్రలో దావీదు గారు అనే భక్తుడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం.
51:2, 3, 4. ముఖ్యంగా దోషము అన్నాడు, నా దోషము అన్నాడు. నా దోషం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నా స్వయంకృత పాపము, నేను చేసే స్వయంకృత పాపం. నా స్వయంకృత పాపం అంటే ఇది తెలిసి కూడా నేను, ఇది తప్పు అని తెలిసి కూడా నేను పాపము చేశాను, అది నా దోషం. వీళ్ళని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా దోషములు పోవునట్లు అన్నాడు. వీళ్ళరా, ఇప్పుడు దావీదు గారు చేసినటువంటి పాపము తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసే చేశాడు. అందుకునే ఏమన్నా ఇక్కడ చెప్తున్నాడు, నా దోషము పోవునట్లు అది వచ్చాడు. నాకు తెలుసు ఇది తప్పు అని, నాకు తెలుసు ఇది పాపం అని నాకు తెలుసు. తెలిసి కూడా మరి ఎందుకు చేస్తాడు అని అంటే, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లోకంలో అపవాది ఉన్నాడు. ఎవరున్నారు? అపవాది సాతానుకు, క్షమించండి, సాతాను దావీదును కూడా పట్టుకున్నాడు. ఎవరిని వదలడు. సాతాను పని ఏంటో తెలుసా? దేవుని నమ్మిన బిడ్డలను పట్టుకోవడం. నీకు అర్థమవుతుందా? అంత భక్తుడైనటువంటి దావీదు గారే సాతాను వలలో పడిపోయాడు. లేదా? ఏమండి? పడిపోయాడు. దావీదు భక్తుడు గనక నేను తప్పు చేసిన జ్ఞానముతో, వివేకముతో ఆలోచన చేసి, నిజమే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించినప్పుడు నీ చేసింది ఏంటి? పాపమే. అవును, నీ చేసింది ఏంటి? పాపమే అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, సంతాపం నొందుతున్నాడు. ఏమని? నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నేను చేసినటువంటి నా దోషము వల్ల నాకేమొచ్చిందంటే పాపం వచ్చింది, నా స్వయంకృత అపరాధము. ప్రియులరా, ఎక్కువగా మనము తెలియక చేసిన పాపం కంటే తెలిసి చేసిన పాపాలు ఎక్కువ ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి. ఇది పాపం అని మన అందరికీ తెలుసు, ఎందుకంటే దేవుని సన్నిధిలో వాక్యం నిత్యము మనం వింటున్నాం కదా. నిత్యము దేవుని వాక్యం వింటున్నాము, నిత్యము దేవుని వాక్యం చదువుతున్నాము. అలాంటప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది పాపం కానిది మనకు తెలుసా, తెలీదా? పాపం కానిది ఉంది, పాపము చేసేది కూడా ఉంది. ఇది పాపం అని తెలుసుకున్నది కూడా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నా స్వయంకృతమైనటువంటి అపరాధం వల్ల నేనేం చేశాను? పాపం చేశాను. నన్ను పవిత్రపరచు. ఇప్పుడు దేవుని దృష్టిలో దావీదు గారు ఏమైపోయాడు? అపవిత్రుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏమిటి? ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా ఇది దావీదు గారు రాసిన కీర్తన అయినప్పటికీ, దావీదు గారు చేసిన ప్రార్థన అయినప్పటికీ, నేను ఈ కీర్తన ఎలా చదువుతాను తెలుసా? ఇది నేనే చేస్తున్నట్టుగా భావిస్తాను. చూసారా, ఇది దావీదు గారి కీర్తన, ఇది దావీదు గారు చేసిన ప్రార్థన అని నేను అనుకోను. ఎందుకో తెలుసా? దావీదు గారు ఒక పాపమే చేశాడు, నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాను? పాపం చేస్తున్నాను. మీరు ఆలోచించండి, ప్రతిరోజు పాపం. చూడకూడదు చూడడం, వినకూడదు వినడం, మాట్లాడకూడదు మాట్లాడడం, చేయకూడదు చేయడం, వెళ్ళకూడని చోటకి వెళ్ళడం. ఇవన్నీ ఏంటి? వాక్యానికి విరుద్ధం. ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి ఎన్నో పాపాలు మనము నిత్యము ప్రతిదినం మనం చేస్తున్నాం. పిల్లలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవుడు దేవుని దృష్టిలో అపవిత్రుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు అపవిత్రుడిగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన కుమారుని యేసుక్రీస్తు రక్తముతో వాడిని పవిత్రపరిచి ఆయన ఎదుట నిలబెట్టాలని తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువాన్ని 2000 సంవత్సరాల క్రితం లోకానికి పంపించి శిలువ కార్యము ద్వారా గొల్గొతా అనే కొండ మీద, కలవరి కొండ మీద ఆయన ప్రజలందరి కొరకు శిలువలో ఆయన కాచినటువంటి అమూల్యమైన రక్తము చేత అపవిత్రులుగా ఉన్నటువంటి ప్రజలందరినీ ఏం చేయడానికి వచ్చాడు? ఆయన
పవిత్రులుగా చేయడానికి వచ్చాడు. సరే పిల్లరా, అందుకని ఇప్పుడు మీరు ఎక్కువగా ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నన్ను కడుగు. దావీదు గారు ఎంత చక్కగా ఏమడిగాడు? నన్ను కడుగు, కడుగు. ఏమండి, ఉదాహరణకి రోజు చేతులు కడుక్కుంటాం మనం. చేతులు కడుక్కుంటాం, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తాం. భోజనం చేసిన చేతులు కడుక్కుంటాం, 2 పూట్ల స్నానం చేస్తాం, లేదా 1 పూట స్నానం చేస్తాం, ఉతికిన మంచి బట్టలు వేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? దీనివల్ల బ్యాక్టీరియా వస్తుంది, దీనివల్ల జబ్బు పడతాం, దీనివల్ల అనారోగ్యాలు మనకి వస్తాయి. అవునా కదా చెప్పండి? చేతులు కడుక్కోకుండా తిన్నాం అనుకోండి. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి నేను చెప్పారంట, ఇదిగో మీరు ప్రతిసారి చేతులు కడుక్కోండి, ఎందుకంటే మరి వైరస్ ఒకటి వచ్చేసింది. మీరు తినేది ఏదైనా సరే ఎక్కడ మీరు చేసినా కానీ మరలా మీరు చక్కగా చేతులు కడుక్కొని మాటికి మూతి మీద ఎలాగ నోట్లు ఏలెట్టుకోవడం ఇలాంటి పని చేయకండి అని స్కూల్లో సార్లు చెప్తున్నారంట. ఇది మా పిల్లలు వచ్చిన చెప్తున్నారు. నిజమే, ఎందుకంటే బయట ఎంతో క్రిములు ఉంటాయి, ధూళి ఉంటుంది, ఎన్నో ఏమండి కాలకుచ్చాలు చేసేవాళ్ళు ఉంటారు, బయట మూత్రం పోసేవాళ్ళు ఉంటారు, ఉమ్ములు పూసేవారు ఉంటారు, ఎంతో చండాలంగా బయట ఎంతో ఉంటుంది ఈ నానా చెత్త. అందుకని సాంప్రదాయం ఏంటంటే దెయ్యాలు వస్తాయని కాదు, కానీ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే ఇదిగో ఆ ధూళి, ఆ కీటకాలు, క్రిములు మనకి లోనికి దరి చేరకుండా ఆ కాళ్ళు అనేది కడుక్కోవాలి. అది నువ్వు నిమ్మకాయ తక్కువ కనుక నువ్వు దృష్టి తీసుకుని కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రాకూడదు, ఇలాంటివి కాదు. అలాంటిది వాస్తవం కాదు. కాళ్ళు కడుక్కోవడం మంచిది, చేతులు కడుక్కోవడం మంచిది. చేతులు కడుక్కుని మనం భోజనం చేస్తాం, కాళ్ళు కడుక్కుంటాం. మనం బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కుంటాం. ప్రతిరోజు శరీరాన్ని ఏం చేసుకుంటాం? శుభ్రం చేసుకుంటాం. శుభ్రమైనటువంటి బట్టలే వేసుకుంటాం. ఒక రోజు వేసి మరలా మనసులు చేయాలంటే మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అమ్మో అవి చెమట వాసన పడుతున్నాయి. అవునే కదా? మరి ఈ లోకంలో ఇంత మనము మరి మాసిపోయినటువంటి బట్టలు కానివ్వండి, ఏమండి తినే ఆహారం విషయంలో కానివ్వండి, ఎంత జాగ్రత్తలను పాటిస్తున్నామో మరి దేవునికి విరుద్ధంగా చేసినటువంటి పాపము మరి అది పోవాలి అని అంటే అది దేని ద్వారా కడగబడుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. అందుకనే కీర్తనకారుడు దావీదు గారు, నా పాపము పోవునట్లు నన్ను కడుగు ప్రభు, కడుగు. నా శరీరం ప్రతిరోజు నీళ్ళతో నేను కడుక్కుంటున్నాను. మరి నీ మురికి పైనున్న మురికి పోవాలంటే నీళ్ళతో సబ్బుతో కడుక్కుంటే నీ బట్టలు మాసిపోయినటువంటి ఎన్నో డిటర్జెంట్లు వచ్చేసాయి, సబ్బులు వచ్చేసాయి, ఎన్నో సర్పులు వచ్చేసాయి. వాటితో మీరు ఎలాంటి మరకలైనా సరే, ఇప్పుడు మరకల మట్టుమాయం చేసే ఎన్నో సరపులు వచ్చేసాయి, ఎన్నో మరి దానికి సంబంధించినవి ఎన్నో వచ్చినాయి. వాటి ద్వారా అన్నీ మాయమైపోతాయి. మంచిది. మరి పాపమని మురికిపోవాలి, కనపడాలి. ఈరోజు నిజంగా ఆ రోజే నా తల్లి వాక్యం నేను ఆప్ చేసి చెప్తున్నాను, సజీవంగా నిలబెట్టుకుని మరలా మీద ఆధారపడతారని అందరూ తెలుసుకో. నేను వాక్యం చెప్పమంటలే, నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా. పాపమనే మురుగుతో ఉన్నటువంటి మానవుడు ఏ డిటర్జెంట్తో కడిగితే పోతుంది? ఇది మీరు ఆలోచించాలి. బట్టలు మురికి పోగొట్టుకోవడానికి చాలా డిటర్జెంట్లు ఉన్నాయి, అవునా కదా? ఉన్నాయి లేదా? చాలా సరుకులు వచ్చినాయి, ఇంకా చాలా లిక్విడ్లు వచ్చినాయి. ఏమంటే ఈ మరకపోవడానికి ఇది వాడండి. మురికి వచ్చేసింది, అందరిలోకి వచ్చింది. పరలోకంలో ఏమి లేదు. చూడండి దావీదు గారు ఎలాగైతే దేవుని సన్నిధి, దావీదు భక్తుడు ఒక సందర్భంలో మర్చిపోయాడు, కానీ దేవుడు ఎవరి ద్వారా జ్ఞాపం చేశాడు? జ్ఞాపకం చేసుకో. ఫలానా విషయంలో నువ్వు ఏమనుకోవాలి? నీలో ఉన్నట్టు ఆ పాప మురుగులు పోగొట్టుకోకపోతే ఇవేమి నీ జీవితంలో అన్నీ పోతాయి, ఏముండదు. పాపాన్ని గుర్తించడం లేదా? చెప్పాలి, గుర్తించడం లేదా? గుర్తించాడు. ఇది చదివే కొలది మనకేమవుతుంది? పాపము నేను చెయ్యకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? ఏమన్నా కొంతమంది చాలా విచారంగా ఉన్నారు ఎందుకో మరి. నిద్ర లేక ఏమైనా బాధ ఉందా? కుటుంబంలో ఏమైనా బాధ ఉందా? ఏం బాధపడకండి. కుటుంబంలో బాధ ఉన్నా, శరీరంలో బాధ ఉన్నా, ఎందులో ఏ బాధ ఉన్నా ఏం బాధపడకండి. ఏమండి, మన బాధలన్నీ విడిపించేవాడు ఎవరు? మన దేవుడే. ఇంక అలాంటప్పుడు ఇంక మనం ఏమండి, ఇప్పుడు ఒక రోగికి ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఒక రోగికి ధైర్యం ఎప్పుడు వస్తుంది? చెప్పాలి. ఒక రోగికి ఎప్పుడు ధైర్యం వస్తుంది? హాస్పిటల్లో ఉంటే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే టైంకి ఏం మందు అయ్యాలో ఏమొచ్చినా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే డాక్టర్ పక్కనే ఉన్నాడు, ఏం పర్లేదు, ఆయన ఏం కావాలి టైంకి టకటకమంటారు. చూడండి మీరు ఒకసారి, ఇగో ఈ మందు తీసిరండి, ఆ మందు. ఐసీలో ఎందుకు పెడతారు తెలుసా? మీకు మామూలు వార్డులో, జనరల్ వార్డులో ఉంటే డాక్టర్లు బేగా స్పందించరు. ఏదో ఒక రౌండ్ వస్తారు, వచ్చి పొద్దున్న సాయంత్రం ఒక రౌండ్ వస్తారు అంతే. అది ఐసీలో అనుకోండి, మాటి మాటికి టకటకటకటమంటే వచ్చేస్తారు అక్కడికి. ఎక్కడికి? ఐసీలోకి. ఈ పేషెంట్ ఎలాగ ఉంది, నర్సుని అడుగుతూ ఉంటాడు, ఈ పేషెంట్ ఎలాగ ఉంది, పర్లేదా, ఈ పేషెంట్ ఎలాగ ఉంది, ఈ పేషెంట్ ఎలాగ, అంత మాత్రం చూసుకుంటూనే ఉంటాడు. అంటే డాక్టర్ గారు సంరక్షణలో ఉంటారు. ఎవరు? ఐసీలో ఉన్న పేషెంట్. ఇప్పుడు పేషెంట్ ఎలాగ ఉంటాడు? ఎందుకున్నాడు? ఓకేనా? ఆన్సర్ వచ్చేసిందా? డాక్టర్ గారు ఉన్నారు కనుక పర్లేదు. అది రాత్రి 1 గంట అయినా చెప్పాలి, రాత్రి 3 అయినా, ఏ క్షణంలో ఏది వచ్చినా తక్కువ ఒక పొడుతానికి ఒక ఇంజక్షన్ పొడుతాడు, ఒక ట్యాబ్లెట్ వేస్తాడు. 24 గంటలు సర్వీస్ చేస్తారు. ఎక్కడ? ఐసీలో. పగలు పెద్ద డాక్టర్లు ఉన్నా సాయంత్రం ఎవరు ఉంటారు? జూనియర్ డాక్టర్లు ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? ఏమండి, మీరు కూడా యేసుక్రీస్తు హాస్పిటల్ అని క్లినిక్ వచ్చారు. మీరు ఏ క్లినిక్ వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి క్లినిక్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మరి ఇప్పుడు ఎలాగ ఉండాలి? నా ప్రభు నాలో నా బాధని, నా చింతను, నా బలహీనతను తీస్తాడా తీయడా? ఉందా? ఏముంది? నమ్మకం, విశ్వాసం ఉండాలా వద్దా? చెప్పాలి. మీరు చాలా నీరసంగా ఉన్నారు. నాతో మీరు రావట్లేదు. నేను ముందు నడుస్తున్నాను, మీరు ఎలా నడాలి? నేను అక్కడికి వెళ్ళిపోయిందా, మీరు అక్కడో ఉన్నారనుకోండి, మీకోసం నేనేం చేయాలి? నన్ను ఆపొద్దు. దేవుని స్తోత్రం. ఏం చేయొద్దు? నేను ఎంత స్పీడ్గా వెళ్తాను, మీరు నాతో పాటు అంత స్పీడ్గా రావాలి నా వెనకాల. ఓకేనా? సరే, ఎక్కడ ఉన్నాం మనం? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. దేవుడు మన ఎదుట మంచి చెడులు పెట్టాడు. పెట్టాడా లేదా? ఏం పెట్టాడు? ఒకటి తినే ఆహారము, ఒకటి తినకున్న ఆహారం. ఏమండి, చూసేవన్నీ కూడా మనము అన్నీ నమ్మకూడదు. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. దేవుడు ఏదైనా తోటలో కొన్ని మంచి పెట్టాడు, ఒకటి మంచిది కానిది కూడా పెట్టాడు. మనం అది గ్రహించుకోవాలి. మంచి చెడులు యోచించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం. లోకంలో మంచి ఉందా, చెడు ఉందా? చెప్పాలి. చెడుతో నిండిపోయింది లోకం. లోకమంతా పాపంతో నిండిపోయింది. ఇప్పుడు ఈ పాపం అనే లోకంలో ఉన్నటువంటి మనము ఎప్పుడైతే యేసు రక్తంలో మనం కడగబడ్డామో, ఎప్పుడైతే మీ వస్త్రములు మీరు ఆయన రక్తంలో కడుక్కున్నారో, అప్పుడు మీరు మంచి ఏది, చెడు ఏది వివేచించే జ్ఞానం ఎవరికి రావాలి? చెప్పండి. ఇందాకనే చెప్పాను, నాతో పాటు ఏం చేయండి? ప్రయాణమా? పరిగెత్తండి. వాక్యం ఎలాగెళ్తుందంట? వాక్యం బహువేగముగా పరిగెడుతుంది. మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా పరిగెట్టాలి. ఓకేనా? సరే, ఎక్కడున్నాం మనం?
నీ ఎదుట చెడుతనము చేస్తున్నాను. దేవుడు మంచి చెడులు మన ముందు పెట్టాడు. మనకు తెలుసు ఒకప్పుడు మనం ఎలాంటి దుస్థితిలోంచి వచ్చాము, ఎలాంటి దుర్నీతిలోంచి వచ్చాము మనందరికీ తెలుసు. మీరందరూ ప్రార్థన చేస్తారు, ప్రభు ఒకప్పుడు నా జీవితం మంచిది కాదు నాయన, ఒకప్పుడు నేను ఎంత భయంకరంగా బ్రతికాను ప్రభు, తాగుడికి బానిస అయ్యాను ఏమండి, అలాగే ధూమపానానికి బానిస అయ్యాను, వ్యభిచారానికి బానిస అయ్యాను, లేదా మరి తిట్టడంలో చాలా భయంకరంగా తిట్టేవాడిని, ఇంట్లో ఉన్న కొట్టేవాడిని, ఎవరిని కూడా పట్టించుకునేవాడిని కాదు. అలాగే మాటి మాటికి నాకు చాలా ఉద్రేకము, కోపము నాలో ఎక్కువగా వచ్చేసేది. ప్రతిదానికి దెబ్బలాటికి వెళ్ళిపోయేవాడిని. ఎవరిని ఒక మాట అంటే వెంటనే ఇంట్లోంచి ఆ పొయ్యి కాడ మొత్తం వదిలేసి మొత్తం అక్కడ ఏం ఉంటుందని కూడా చూడకుండా. ఆ పరిస్థితులు మనకి రైలేవా? ఆ పొయ్యి మీద కూర ఎగుతుందో ఏగదో మాడిపోతుందో ఏమి పట్టించుకో. ఎవరు అన్నారు? ఉండి వస్తున్నాను. ఆ పొయ్యి కూడా కట్టకుండా వచ్చేటప్పటికి ఆవిడతో గొడవాడిసి ఆవేశం వచ్చేసి అప్పుడు తర్వాత కొన్ని మంచిగా తాగి కూర ఏమైనా చూత బొగ్గు అయ్యింది. ఇలాంటి పరిస్థితులు గతంలో మనం ఇవన్నీ చూసాం, అవునా కాదు? నేను మా ఆయనకి చాలా కోపం ఎక్కువండి, కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత మొత్తం కోపం అనిపోయింది. ఇదెలా? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. మంచేదో చెడేదో దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు. ఒకప్పుడు తెలియక చేసాం. ఎలా చేసావు? పౌలు గారు ఏమంటాడు? నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుణ్ణి. అబ్బా, మనం కాదా? ఆ బ్యాచ్లో మనం లేవా? చెప్పాలి. ఉన్నామని కొందరు చెప్పారు, కొందరు చెప్పలేదు అని అంటే మీరు చాలా మంచోళ్ళని. దూషకుడును, హింసకుడును. ఇది పౌలు గారేనా, నేను కూడానా? చెప్పాలి. మనం ఏమంటది? పౌలు గారండి దూషకుడు ఏంటంటే, అబ్బో నువ్వు చాలా, నువ్వెవరు? నువ్వు కనీసం ఎవరిని కూడా పన్నెట్టి ఒక్క మాట కూడా అన్నట్టు నాకు రాదండి అన్నట్టు మీరు చెప్పండి. చెప్పాను కదా, బట్టలు ఉతికినా సరే ఆ కోపంతో ఆ బట్టలు ఉంటే సిరిగిపోతే కూడా తెలియదు ఆ కోపం కానీ బాధేమంటే ఏమైందండి? ఈ చొక్కాయి చూడు సారి, ఈ ప్యాంటు చూడు, చిరిగిపోయింది మొత్తం. ఎలా బాధే నా కోపంలో బాధితే ఎలా ఉంటుందో తెలుసండి? ఎంత మురికైనా మురికి వదిలిపోవలసిందే. మీరందరూ హవక్ అవ్వాల్సిందే. కనుక ప్రియులారా, ఒకప్పుడు నేను అవిశ్వాసము కలిగి నేను జీవించాను. ఇప్పుడు యేసు ఎవరో తెలుసుకుని నేను అవిశ్వాసి కాదు, విశ్వాసిగా బ్రతుకుతున్నాను అని ఎవరు చెప్పారు? పౌలు భక్తులు చెప్పారు. మీరు బాగా ఆలోచించండి. వినుట వల్ల నాకేం కలగాలి? ఈ విశ్వాసం మనకి ఏం నేర్పిస్తుంది? మంచి మార్గంలో మీరు నడవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. విశ్వాసం అనేది మీరు మంచి మార్గంలో నడవాలి, నీతి మార్గంలో నడవాలి, యథార్థమైన మార్గంలో నడవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, మార్గము, సత్యము, జీవము నేనే. ఈ ప్రపంచానికి, ఈ లోకానికి మార్గదర్శిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, మనం ఆయన చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకి పాపమని మురికిలో ఉన్నటువంటి మనము, రోతలో బ్రతుకుతున్నటువంటి మనము, భయంకరమైన స్థితిలో బ్రతికినటువంటి మనము, ఈరోజు మనము యేసు రక్తములో మన వస్త్రములు పునుముకొని వాటిని తెల్లగా చేసుకొని, ప్రభువా నాకు జ్ఞానం ఇచ్చావు, ఏది మంచి ఏది చెడు నాకు తెలుసుకునే జ్ఞానం ఇచ్చావు, నేను ఎలా బ్రతకాలో నాకు జ్ఞానం ఇచ్చావు, నేను ఎలా నడుచుకోవాలో నాకు జ్ఞానం ఇచ్చావు. కనుక ఇప్పుడు నేను తెలుసుండి నేను ఏ పాపమో చెప్పాలి. అందరు స్వరాలు రావాలి, నాకు చెయ్యకూడదు. ఎప్పుడు? ఒకప్పుడు తెలియక చేసినవి లెక్కలోకి రావు. అర్థమవుతుందండి? ఒకప్పుడు తెలియక చేసినవి దేవుని దగ్గర లెక్కలోకి రావు. మరి ఎప్పుడు వస్తాయి లెక్కల్లోకి? ఇప్పుడు దేవుడు ఏది పరిగణనలో తీసుకుంటాడు చెప్పండి?
తెలిసి చేసినవే పరిగణలో తీసుకుంటాడు ఆయన. ఆయన మన కొరకు ఒక గ్రంథం పెట్టుకున్నాడు, ఒక్కొక్కరికి ఒక బుక్ పెట్టుకున్నాడు ఆయన. మీ అందరూ డైరీ రాసే అలవాటు ఉంటే ఎలాగైతే దినచర్యలు మీరు ఏం రాసుకుంటారో, దేవుడు కూడా తన పిల్లల కొరకు ఒక డైరీ పెట్టాడంట. నీ పేరు మీద ఒక డైరీ, నా పేరు మీద ఒక డైరీ. అందరికీ రక్షణ పొందిన అందరికీ ఏమున్నాయి? డైరీలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉదయం లేచిన కానించి రాత్రి పండుకునే వరకు నువ్వేం చేసావు, నీ దినచర్యలో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడవు, ఎలా ఆలోచించావు, ఎలా నువ్వు నడుచుకున్నావో పిన్ టు పిన్ ఆయన ఉదయం లేచిన కానీ రాత్రి పండుకునే వరకు ప్రతిదీ కూడా ఆయన డైరీలో రాస్తాడు. మన దినచర్య నువ్వు రాసుకోకపోయినా రాస్తాడు. ఇప్పుడు దావీదు గారి భయం ఏంటి? ఆయన డైరీ ఎలా ఓపెన్ చేయగానే ఏం కనబడాలి? పరిశుద్ధులు, నీతిమంతులు, పవిత్రులు, యథార్థవంతులు, నిష్కపటము కలిగిన వారు. గ్రంథం చూడగానే వీరు కనపడాలి. అపవిత్రుడు, పాపం చేసినోడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, పనికిమానోడు, దరిద్రుడు. ఇవాళ వేడెక్కిపోతుంది మళ్ళీ. మనం ఏంటో కానండి, ఇలాంటి మాటలు మనకి ఇష్టం ఉండవు. ఏమన్నా ఎంతసేపు మా గురించి ఇలా మాట, మా గురించి కొన్ని ప్రశంసలు పలకండి బాబు, కొద్దిగా ప్రశంసలు మనం ఇవ్వక్కర్లేదు, దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అదే మనం కోరుకోవాలి. తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగిన మెప్పు అప్పుడు ఆయన మనకి ఇస్తాడు. అప్పటి వరకు మనం ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? దేనివలసిన ఉండాలి. ఆయన మనల్ని హెచ్చిస్తాడు తగిన కాలం. అప్పటి వరకు మీరు ఏమంటే ప్రశంసలు వద్దు, మనకి పొగడతలు వద్దు, సన్మానాలు వద్దు. ఏమండి మనకి బిరుదులు మళ్ళీ ఓకేనా? సరే, ఎక్కడ ఉన్నాం మనం? అందరూ బోధ పెరగట్లే. నాకులే మీరు కూడా మధ్య మధ్య వచ్చేసింది. మీకు కూడా ఎక్కడున్నామని అంటే నేను ఇక్కడే ఉన్నానండి అన్నానండి. ఇక్కడే నేను ఎక్కడ ఉన్నానంటే మనం ఎక్కడ సందర్భంలో ఆగేవాళ్ళు కదా. ఓకేనా? మనం రాజమండ్రి బస్సు ఎక్కాం. ఒక ఆయన కొడుకుని పోయి యాండి ఏ ఊరు వచ్చిందని అడుగుతాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్నాడు కనుక అడుగుతున్నాడు. అది మెలుగుకుంటే అడగడం. ఎందుకంటే పలానా ఊరు వచ్చింది, పలానా ఊరు వచ్చింది అని చెప్తూ ఉంటాడు. మీకు ఎక్కువ ఉదాహరణ చెప్తాను కన్నా బుర్ర. మీకు ఉదాహరణ ఎక్కువ చెప్పాలి. వాకింగ్ అంటే ఏం చెప్పాలి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు గారు ఎక్కువ ఏం చెప్పాడు? ఉపమానం చెప్పాడు. ఉపమానం లేకుండా ఏదైనా. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? కనుక ప్రియులారా, ఇప్పుడు ఎక్కడ ఉన్నా చెప్పండి. డైరీ ఏం డైరీలో ఏం చదివాడు ఆయన? ఇప్పుడు దావీదు గారు చేసిన చర్య దేవుడు రాసుకుంటాడు, రాసుకోడా? ఇప్పుడు దావీదు గారిలో వెన్నులో ఏం పుట్టింది? ఎందుకు? ఆయన తన డైరీలో నేను చేసిన పాపం ఆయన రాసేస్తాడు. నువ్వు చేసినవన్నీ కూడా ఆయన డైరీలో ఉంటాయంట. నువ్వు బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన నాటి నుంచి కూడా నువ్వు చేసిన ప్రతి పాపం కూడా ఆయన రాస్తాడంట. ఎందుకు తెలుసా? రేపు పొద్దు నువ్వు బొంగుతావేమో అని పేతురు గారి లాగా. ఎంత నవ్వచ్చు. పేతురు గారు కూడా ఏం చేశారు? నేను ఎవరో తెలియదని ఎన్ని మార్లు అంటావు? 3 మార్లు చెప్తావని అన్నాడు. కోడి కుయ్యక ముందే 3 మార్లు నేను ఎవరో తెలియదని చెప్తావు అన్నాడా లేదా? నిజంగా బొంకేటే లేదా? కానీ మొదట ఏమన్నాడు? నవ్వా అవసరమైతే నీ కోసం నేనేం పెడతాను. మన అబ్యాక్ చేయాలి. మనందరం ఎవరు? పైకి దండయం దండేసినంత పని చేస్తాం, బుక్ ఏమో బుక్ వేసి ఇచ్చినంత చేస్తాం, టవల్ కప్పం సన్మానం, కానీ అలా చేసినంత చేస్తాం. మీకు ఎందుకండి తర్వాత ఆ టైంకి నువ్వు కనుక పేతురు గారు కూడా కొంత భావోద్రేకంతో అనేసాడు. అక్కడ ఏం చెప్పాడు?
వీళ్ళందరిలో కంటే నేనే ఎవరందరిలో శిష్యుల్లో పెద్దవాడు ఎవరు? పేతురు గారు. అందుకని కోడి అనగానే అంటే పేతురు గారు గుర్తొస్తారంట. కోడి అనగానే ఎవరు గుర్తుకొస్తారంట? కోడికు ఇక ముందు మారిన అనుభవం నువ్వు తెలియదని చెప్తావు అన్న మాట ఎట్లా కోడి కొనగానే మనకేం గుర్తుకొస్తుందంట? నేను కూడా బొంకేవాడినే. నేను ఆ రోజు ప్రభువా నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే, నీ కూడానే ఉంటాను, నీతోనే తిరుగుతాను, నీ పరిచయంలో వాడబడతాను, నీ కోసం ఏమైనా అయిపోతాను అని అంటావు. ఒక 10 రోజులు వస్తావు. తర్వాత చెప్పండి. ఆ తర్వాత చూడండి, బాప్తిజం తీసుకున్న వాళ్ళు శనివారం సంపూర్ణ రాత్రులు ఒక వారాలు వచ్చారు, అవునే కదా. తర్వాత ఏ అమ్మ అయిపోయింది, నేను బొంకే పైకి అలాగంటానండి. మీరు ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి పిల్లలు. మనము దేవుడు రాసినటువంటి ప్రతి మన పాపాల చిట్టా ఒకటి ఉంది ఆయన దగ్గర. ఆయన రాస్తాడు. చిత్రగుప్తుల్లో చిట్టా అని అనుకోకండి పిల్లలు, మళ్ళీ అక్కడ పోతారు, మళ్ళీ ఏ చెప్పినా బాధేది. ఎవడున్నాడంట, పెద్ద మూహుడు ఉందంట, నూనె ఉందంట, అందరితో చేసిన వాళ్ళకి చెప్తాడంట. మళ్ళీ అప్పుడు తర్వాత మనం శుభ్రంగా చికెన్ 65 లాగా వాళ్ళు తింటారంట మనల్ని. అవన్నీ కూడా బూటకం, అబద్ధం. మరణం తర్వాత 2 లోకాలు ఉన్నాయి, పరలోకం, పాతాళం. మేలు చేసిన వారు పరలోకం, కీడు చేసిన వారు పాతాళం. జాగ్రత్తగా అర్థం చేస్తారు. ఇప్పుడు ఎందుకు మీకు నొక్కి చెప్తున్నానంటే పిల్లలు, దావీదు గారి అంత వెనుకలు ఆయనకి ఎందుకు అంత భయం పుట్టింది అని అంటే, ఇప్పుడు దేవుని దగ్గర నాకు నేను చేసిన దినచర్యలో దేవుడు దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో దేవుడు నేను చేసిన పాపాలన్నీ అయినా రాసేస్తాడు. రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత ఆయన డైరీ ఓపెన్ చేస్తాడు. ఏమంటే మన పాపాలు మళ్ళీ ఆయన డైరీలో ఉండకూడదు. అందుకని చెప్తున్నాను, ప్రభువా నన్ను కడుగు ఆయన డైరీలో. అందుకని భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు ఏమనేది సార్, నా పాపం నువ్వేం చేసుకోవద్దు, జ్ఞాపకము చేసుకుంటే నేను ఎక్కడ పోతాను, తీర్పులోకి వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? నేను చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దు, నా బాల్య దినాల పాపాలు కూడా జ్ఞాపకం చేసుకోవద్దని భక్తులు అలా ప్రార్థన చేశారంటే మీరు ఒకసారి అర్థం చేసుకొని పిల్లలు. మనమేమో ఏదో ప్రభువా క్షమించు తండ్రి, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన అనుకుంటుంది ఇక అంత మంచి వాళ్ళు ఏదో చేశారు ప్రభా గతంలో, మరి నువ్వే కొద్దిగా ఏదో మరి చేశాను, మరి నువ్వే కొద్దిగా చూసి చూడనట్టుగా చూసి చూడడు మొదలు. ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ఆయన ఎవరిని వదిలేసే రకం. అందుకనే మనము బాప్తిసం తీసుకున్న నుంచి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి, అవునా కాదంటారు? చెప్పండి. ఇప్పుడు దావీదు గారు నన్ను దేవుడు సింహాసనమే కూర్చోబెట్టాడు అని చెప్పి, ఇప్పుడు నేను ఏం చేసేసినా పర్లేదు, నాకు రాజధికారం ఉంది నాకు అని చెప్పేసి, ఇదిగో పలానా చోట ఆ స్త్రీ ఉంది తీసుకొచ్చి అని అనేసి ఏదో అధికారం ఉందనుకుని చెప్పి అధికారం చెలాయించాడు, అధికారాన్ని ఓడగొట్టాడు. దావీదు గారు చేసిన తప్పుకి 3 చెరువులు నీళ్ళు తాగించేసాడండి దేవుడు. దావీదు గారు సింహాసనం దింపేసాడు దేవుడు. మీరు ఎటు అనుకుంటున్నారు? దావీదు గారు చేసిన 4 తప్పులు. జాగ్రత్తగా ఆలోచించాడు. ఎందుకంటే పిల్లలు, మనం పాపం చేసి ఏదో ప్రభువా నన్ను క్షమించను అనడం కాదు. దావీదు గారు ఎందుకు అంత ప్రాధేయపడ్డాడు, ఎందుకు అంత ప్రాధేయపడుతున్నాడు? నీకు విరోధంగా నేను చేసిన పాపము నువ్వు తీర్పు తీరుస్తావు. నువ్వు తీర్పు తీర్చినప్పుడు కూడా నీకు ఇష్టానుసారుడిగా ఉన్నటువంటి నన్ను కూడా నువ్వేం తీరుస్తావు? తీర్పు తీరుస్తావు. ఆ తీర్పు తీర్చి ఎలా ఉంటావు? అరే నా బిడ్డకి నేను తీర్పు తీరుస్తున్నానే, కనీసం ఆయనలో కొంత కూడా ఆయనకి జాలి ఉండదు. చూసారా పిల్లలు? కొంత కూడా జాలి ఉండదు ఇంకా ఆయనకి. ఎందుకు చెప్పమంటారా? నువ్వు తెలుసుండి తప్పు చేస్తున్నావు, తెలుసుండి నువ్వు పాపం చేస్తున్నావు. అందుకని దేవుడు ఎప్పుడు మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా?
వివేకముతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి? వివేకంతో. ఎందుకు వివేకంతో రమ్మంటున్నాడు తెలుసా? ఇదిగో నేను లోకంలో ఇన్ని పాపాలు చేశాను, ఇప్పుడు దేవుని దగ్గర నేను ఒప్పుకొని నేను దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఎలా కోరుకోవాలంటే ఏదో 4 మాటలు ఒల్లించేసి తర్వాత ఆమె అయిపోయింది, నేను ఇప్పుడు ప్రభువుగా కాకపోయా. అది నేను చెప్తున్నాను, పశ్చాత్తాపం. నిజంగా నేను మాట చెప్తున్నాను, దావీదు గారు చేసినటువంటి ఆ పాపానికి, ఆ తప్పుకి ఎన్నో రాత్రులు, ఒకసారి మాట చూద్దాం, ఎన్నో రాత్రులు అలసిపోయాడు, మూలుగుతున్నాడంటే ఇంకా ప్రార్థన చేసే ఓపిక కూడా ఆయనకి లేదంట. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు ఆయనకి. మరి ఏమంటే ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను చెప్పమంటారు? దావీదు గారు ఒక్క పాపమే చేశాడు దేవుని దృష్టిలో, కానీ మనం రోజు చేస్తున్నాం. మరి నేనేం చేస్తున్నాను అంటే నేను మాట చెప్తున్నాను, స్వార్థము కూడా పాపమే. ప్రియులారా, నీ గురించి, మన కుటుంబం గురించి ఆలోచించుకుంటేనే స్వార్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వార్థం లేని వాడికి ఈ లోకానికి వచ్చాడు, అందరినీ ప్రేమించాడు, మంచి వారి మీదను చెడ్డవారి మీద, నీతిమంతుల మీదను అనీతిమంతులు. అంటే ఆయన అందరినీ ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు అని అంటే ఆయనలో ఏం కనబడతలేదు? స్వార్థం లేదు. స్వార్థం లేదు. పాపం అంటే ఏదో దొంగతనం చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, హత్య చేస్తే పాపం, ఇవే అనుకుంటున్నారు. స్వార్థం కూడా పాపమే ప్రియులారా. అందుకనే కదా తిమోతికి రాసిన పత్రికలో అక్కడ ఏమని రాశాడు ఒకసారి మెన్షన్ చేశాడు చూడండి. ఒకసారి పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట రాశాడు చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినవి తెలుసుకునుము. స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు. అంటే దేవుని ప్రేమించకపోయినా నువ్వు ఎక్కడున్నావు? పాపములోనే ఉన్నావు. దేవుని కంటే సుఖానుభావముగా ఎక్కువగా ప్రేమించేవారు చాలు ప్రియులారా. ఇవన్నీ ఎందులోకి పరిగణించబడుతున్నాయి? పాపమే ప్రియులారా ఇవన్నీ. నేను దావీదు గారితో అంత పాపం నేను చేయలేదండి. నేను మరలా చెప్తున్నాను, విషము చుక్క చాలు పానం తీయడానికి, అవునా కదా? పాపంలో చిన్న పాపం పెద్ద పాపాలు ఏమీ లేవు ప్రియులారా. చాలా మంది ఇలాగా కొంతమంది కవర్ చేసుకుంటున్నారు. దావీదు చిన్నదే కదండి, దావీదు గారు చేసిన దానికంటే నేను చాలా చిన్నదే. కొంతమంది కొంతమంది కవర్ చేసుకుంటారు లేదా? నేను చేసింది అబద్ధమే, కానీ దావీదు గారు ఒక పరాయి స్త్రీని మోహించి అతను వశం చేసుకున్నా కూడా దేవుని దృష్టిలో చిన్నది పెద్దదంటే ఏమీ లేదు. చిన్న పాపమైన, ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, అందరిలో ప్రతి ఒక్క సంఘంలోకి ఇది రావాలి. విజాత ఆలోచించి ప్రసాద్ జనాల్లో కనపడకపోవచ్చు, కానీ దేవుడు ఒకనొక రోజుని అందరి ముందు దేవుడే మన గురించి సాక్ష్యం చెప్తాడు. ప్రతి ఒక్కరిని చూసి ఆయన గాయపరచవచ్చు, మిమ్మల్ని బాధపరచవచ్చు, అయినా సరే మీరు ఓర్చుకోవాలి. ఎందుకు తెలుసు? అవును, ఇది సత్యం, ఇది కరెక్ట్, ఇది న్యాయం, ఇది కరెక్ట్, ఇది నిజమే అని మీరు భావించాలి. అందుకని ఇక నుంచి మీరు ఇదిగో విరిగి నలిగిన హృదయం. దావీదు గారికి నరకం అచ్చుగుద్దుడు కనబడిపోతుంది. నేను ఈ పాపం చేసి ఎక్కడ పోతాను? నేను నరకానికి.
ఆయన తప్పనిసరిగా నన్ను నరకను తోసేస్తాడు ఆయన. నాకు ఇంకా ఆ విషయంలో ఏ సందేహం లేదు, నాకు తెలుసు. అయితే నేను దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రాధేయపడాలి, దేవుని దగ్గర గోజాడుకోవాలి. ఏమని గోజాడుకోవాలి? నేను మళ్ళీ చెప్తాను, మన జీవితాలు ఎప్పుడు మనకి హ్యాపీగా సంతోషంగా ఏమొచ్చినా కూడా ఆనందంగా జీవించాలంటే ముందు మన పాపం జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుగా ఇంక వాటి జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా బతుకు చాలు పిల్లలు. ఎప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటాం, ఏమొచ్చినా కూడా ఆనందంగా ఉంటాం. నేను అదే మనం గుర్తించాలి. దావీదు గారు అదే గుర్తించాడు. సింహాసనం మీద కూర్చుని కూడా నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు, కానీ దేవుడు చెల్లనివ్వలేదు. అవునే కదా? గొర్రెలు వైపు ఉన్నటువంటి దావీదు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాను కనుక నా కళ్ళ ముందు ఆ ప్రజలు ఉన్నారు కనుక నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దేవుడు చెప్పించినప్పటికీ వెంటనే బలు వెలిగిపోయింది. బలువు మాడిపోయి ఉంటుంది దావీదు గారికి. అమ్మ బాబోయ్, నేను ఎంత ఘోరమైన పాపాన్ని మూట కట్టుకున్నానని భయపడిపోయాడు. అందుకు 50 కీర్తన, అలాగే మనం చదువుకున్నటువంటి కీర్తన 6వ అధ్యాయంలో చదివినటువంటి 6వ వచనం ఎంత కన్నీళ్లు కార్చాడు, పరుపు తేలిపోయినంత కన్నీరు కార్చాడు అంటే ఏ విషయంలో కన్నీరు కార్చాడు? నీకున్న బాధను బట్టి కాదు, చేసిన పాపాన్ని బట్టే కన్నీరు. అంటే మన కన్నీళ్ళు మనకు వచ్చిన బాధ, శరీర బాధ, ఇంకొక బాధ బట్టి కన్నీళ్ళు కాదు పిల్లరా, చేసినట్టు పాపాన్ని బట్టి మన జీవితంలో ఏం రావాలి? ఈ కన్నీళ్ళే దేవుడు తన గుడ్డిలో రాజు. ఈ కన్నీళ్ళు ఏ కన్నీళ్ళని చెప్తాడు? అనుభవంలోకి రావాలి. ఎలా రావాలి అని అంటే, ఇదిగో దావీదు గారు తను చేసినటువంటి పాప విషయంలో ఎంతగా ప్రాధేయపడ్డాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఒక్క పాపమే చేశాడని దేవుడు చెప్తున్నాడు, కానీ ఇక్కడ మనం రోజు పాపం చేస్తాం, ప్రతిదినం పాపం చేస్తాం. నా ప్రజలు లేదా నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రజలు ఎలా రావాలో తెలుసా దేవుని మందిరానికి? చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం. దేవుని మందిరానికి ఎలా రావాలో ఇక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలండి? చూసుకోవాలా? చెప్పాలి. ఎందుకు చూసుకోవాలి? దేవుడు నన్ను తీర్పులోనికి పంపించేస్తాడు, తీర్పులోకి నిలబడాలి. నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే నేను ఒక రోజు ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠ మీద నేను ఆయన ముందు నిలబడాలి. అందుకనే నువ్వు చేసినటువంటి క్రియలు, చేసినటువంటి నువ్వు ఏ మంచిదైనను సరి చెడ్డదైనను నువ్వు ఏం చేసినా సరే ఒక రోజు దేవుని సింహాసనం ముందు ఏం చేయాలి? ప్రత్యక్షం కావాలి, ఆయన ముందు నిలబడాలి. అప్పుడు నిలబడినప్పుడు నీకేమర్థం కావాలంటే ప్రియులారా, నీకేమర్థం కావాలంటే నేను తీర్పులోనికి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అని భయం రావాలి. అందుకని దేవుని మందిరంకి వెళ్తున్నామంటే దేవుడు నాతో మాట్లాడతాడు. నేను చేసినటువంటి ప్రతి అనాలోచితమైన ఆలోచనలన్నీ కూడా దేవుని దగ్గర నేను క్షమాపణ కోరుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. నా ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా వెళ్తున్నామంటే అన్ని ఎలాగైతే మనము చూసుకుని బయటికి వెళ్తాం, అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మన ప్రవర్తన ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మాట, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట ఆలకించుట శ్రేష్టము. దేవుని మాట అందుకే మనం దేవుని మందిరానికి పోతున్నాం. అనాలోచితంగా మన దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి దేవుడు మౌనంగా ఉంటాడు పిల్లలు. ఎప్పుడు తప్పు చేస్తున్నామని చూసి మౌనంగా ఉంటాడా? దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు దావీదు తప్పు చేశాడని దేవుడు మౌనంగా ఉన్నాడా? చెప్పాలి. ఏం చేస్తాడు? దేవుడు తప్పు చేసావనేసి నీ మౌనంగా ఉండడు, నీతో మాట్లాడు. అలా మాట్లాడినప్పుడు నీ ఆత్మ రక్షించే శక్తి గల వాక్యం ఎలా అంగీకరించాలి? అవును ప్రభు,
అంగీకరించాలి? అవును ప్రభువా, అవును ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా అని అంగీకరించాలి. ఈయన నా కోసమే చెప్తున్నట్టున్నాడు, నీ కోసం చెప్తున్నాడు, ఇలా చూడొస్తారే ఆవిడ మొఖం ఎలాగ ఉంది, ఈవిడ మొఖం ఎలాగ ఉందా అని మనం ఒకరి వంక చూడడం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? నా కోసమే అని నువ్వు భావించకూడదు. లేదా పలానా వ్యక్తి కోసం అన్నిగారు మాట్లాడుతున్నారు, గాలి కోసం అనుకుంటా మనం బాగానే ఉన్నాం అని అనకూడదు. రేపు నీకు పడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మన పొరపాటున అది ఆవిడ కోసం లేదా ఇక ఈయన కోసం మాట్లాడుతున్నాను అన్నిగారు అని అన్నప్పుడు రేపు నీ కోసం మాట్లాడుతాడు కదా. దేవుడు ఎవరితోనైనా ఎవరిలో లోపం ఉంటే వాళ్ళతో అప్పుడు ఏం చేయాలి? అవును ప్రభా, సాత్వికత అంగీకరించడం అంటే అవును ప్రభా, నువ్వు మాట్లాడిన సత్యం నాయన, నేను నాలో ఈ అవిధేయత ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ లోపం ఉంది అని నువ్వు సరి చేసుకోవాలి. అంతేకాదు ఈయన ఎవరితో మాట్లాడు ఇలాగే మూతి బిడాయిని చూసుకొని అని చెప్పుకున్నాను రా అని ఎక్కడికి అని కోపంతో మనం మన దేవుని సన్నిధికి ఎలా రావాలి? నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన బాగోకపోతే దేవుడు మాట్లాడతా ఆవిడ మాట్లాడిన ఎలా చేయాలి? ఎలా ఉండాలి? సాత్వికముతో అంగీకరించాలి. అవును ప్రభువా రావాలి. ఎవరికి రావాలి? నీకు వస్తుంది ఏంటి? నీకు వస్తుంది ఏంటి కోపం? ఏమ్మా చెప్పాలి, చెప్పండి. కానీ ఎవరికి వస్తుంది? అతను కోపరాజు సార్ ఏమవ్వాలి? పశ్చాత్తాపం రావాలి. ఇప్పుడు దేవుడు నాతాను ప్రభుత్వం మాట్లాడినప్పుడు దావీదు గారు కోపం వచ్చిందా, పశ్చాత్తాపం వచ్చిందా? నీకు నీకేమవుతుంది? ఎందుకు వస్తుంది? అంటే నువ్వు అన్ని దాచేసుకుంటున్నావు కదా. ఆయన అలా చెప్తున్నాడు కానీ నేను ఎక్కడ చేశాను నీకు తెలీదా, నా గురించి నేను ఎక్కడైనా చేసానా అని నువ్వు పక్కన చెప్పకూడదు. అందరి హృదయాలు ఎరిగినటువంటి అందుకని నీవు అంతరంగములు మళ్ళీ ఏముండాలి? సత్యం. సత్యం ఉన్నాడు ఏం చెప్తాడు? సత్యనుడు ఏం చెప్తాడు? సత్యనుడు ఏం చెప్తాడు? సత్యనుడు ఏం చెప్తాడంటే అవును ప్రభువా. దేవుడు ఏం మాట్లాడినా అవును ప్రభు. సత్యనుడు ఏం చెప్తాడు? నా అలాగా అంటే ఈ అంతరంగం లేదు. సత్యనుడు నా కోసం అనుకుంటాడు. సత్యం ఉన్నవాడు చూసుకోవాలంటే ఆకాశంలో దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. నువ్వు ఎలాగెళ్తున్నావు, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎలాంటి కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ప్రభా నీ కరుణ కటాక్ష అది దేవుడు మాత్రమే నేను సత్యాన్ని గమనించాను. ఫిబ్రవరి 12వ తారీఖు సోమవారం జరిగిన ఇన్సిడెంట్ డెడ్ అయిపోవాలి. నేను కోల్పోవాలి నా కుటుంబం, నా భార్య, నా తల్లి, నా బిడ్డ విషయం కోల్పోవాలి. కానీ ఇంకా దేవుడు ఎందుకు ఉంచాడు? ఆవిడకు వచ్చిన రోగానికి చనిపోవాలి. డాక్టర్లు కూడా చెప్పలేమని స్థితికి వచ్చారు. అయినా ఎందుకు బ్రతికించాడు? మీరు ఆలోచించారు. మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్, కరోనాలో జరిగిన ఇన్సిడెంట్,
ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇంకా నన్ను బ్రతికించాడు. అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఎందుకు వెళ్ళలే? మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. మనం దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని కొరకు సాక్షిగా బ్రతికవలసిన బిడ్డలు. అందుకని మనం యథార్థంగా ఆరాధించేవారు ఆయన ఏమేలు యథార్థంగా. యథార్థత అంటే విరిగి నలిగిన హృదయముతో ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయం మనలోకి రావాలి. పశ్చాత్తాపం ఎందుకు అలా అలా అనకుండా ఉంటే బాగుండిపోదును, చెప్పకుండా ఉంటే బాగుండిపోదును, ఇలా చెప్పి ఒక వ్యక్తిని బాధ పెట్టారు. ఉన్నాయా చెప్పండి. ఈ రాపాకుల ప్రసాద్కి ఎలా శత్రుత్వం వస్తుంది? వాక్యం చెప్పినందుకు శత్రువుని అయిపోతుంది. వ్యక్తిగతంగా పాత కక్షలు మనకేమి లేవు. ఉన్నాయా? మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్న, మీ నాన్న ఏమున్నాయా? కోడి పందాల్లో, పేకాటల్లో ఇందులో లేవు కదా మనకి. మీరు ఆలోచించండి. అలా ఎందుకు ప్రసాదం ఏంటి అది చేసేది? అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి మీద కూడా కోపడకూడదు. ప్రభా సాతాను పట్టి, సాతాను వల్ల పడిపోయారు, వాళ్ళని బయటికి తీసుకురారు. ఎక్కడ తీసుకురారు? సత్యంలోకి తీసుకురారు. సత్యంలో తీసుకురా. ఎందుకో తెలుసా? నువ్వు అంతరంగా ఏం కోరుకుంటున్నావు? అర్థమవుతుందా? సత్యంలో ఉండాలి. మీకు మాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రసాదు పోగొట్టుకోడు, రాబట్టుకోడు. ఏం చెప్తాడు? ప్రసాదు ఎవరిని పోగొట్టుకోడు, ఎవరిని వచ్చిన కూడా ఎవరిని రావద్దని అనడు. ఎందుకు తెలుసా? ప్రసాద్ ఎక్కడున్నా సత్యం చెప్తాడు. ఎందుకు తెలుసా? సత్యం మీరు దేవుని మనసు ఏంటి నీకు అర్థం కావాలి. అదే చెప్తున్నాను. దేవుని మనసేమో ముందు పెడతాను. మీరు అందులో ఉంటే చాలు, అందులో ఉంటే చాలు. అందుకని ప్రియులారా, దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు లోకం అంతా ఎలా ఉందో తెలుసు. ఎఫెసీయుల రాసిన 2వ వచనం చూడండి. దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు లోకం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎఫెసీయుల రాసిన 2వ అధ్యాయం మొదటి 2వ మీ అపరాధముల చేత పాపముల చేత. అంటే లోకం దేవుని దృష్టిలో ఏమైపోయింది? చచ్చిన వారు. ఈ చచ్చిన వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అమ్మా, ఈ చచ్చిన వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? బ్రతికించాలనుకుంటున్నాడు. బ్రతికించాలనుకుంటున్నాడు. బ్రతికించాలి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా బ్రతికించాలనుకుంటున్నాడు. లోకం దేవుని దృష్టిలో చచ్చిపోయింది. ఏం చేసి? పాపములు చేసి, అపరాధములు చేసి. ఇప్పుడు దావీదు గారు చేసినటువంటి స్వయంకృత అపరాధము ద్వారా దేవుని దృష్టిలో ఏమైపోయాడు? వాడు ఉన్నటువంటి దావీదు గారు ఇప్పుడు ఏమని ప్రాధేయపడుతున్నాడు? నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకుము, నీ రక్షణ ఆనందం నాకు. అంటే పాపం చేసినందుకు ఏమంటే కేవలం దేవుని సన్నిధి ఇక్కడే అనుకోకండి, పరలోకం కూడా ఏముంది? దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని సన్నిధి ఇక్కడైతే అసలైనది సన్నిధి పరలోకంలో ఉంది. ఆ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు నాయనా తండ్రి. దేవదూతను ఆరాధించే దేవుని సన్నిధి గడప కమ్ములు పునాదులు ఏమైపోతున్నాయి? అదిరిపోతున్నాయి. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు నాయనా. నువ్వు నాకు ఏ రక్షణ అయితే ఇచ్చావో ఆ రక్షణలో నాకు ఆనందం ఉంది ప్రభువా. ఆ రక్షణలోనే ఆనందం ఉంది. ఆ రక్షణ బట్టే మనం జీవితాంతం బ్రతికేచ్చు ప్రియులారా. ఇంకే మనకి ఏం దోకలేదు. మనకి ఆ రక్షణ బట్టి నేను బ్రతికేయచ్చు, నా జీవితాంతం బ్రతికేయచ్చు. ఇంకా నాకు ఈ లోటు ఏమి లేదు. లోటు ఉన్నదంటే ఏమనుంది? రక్షణ లేకపోతే లోటు మన జీవితంలో. రక్షణ ఉంటే చాలు, నువ్వు ఏదైనా దాటేస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగా. అడ్డు ఆటంకాలు వచ్చినా, ఎలాంటి విపత్తు పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన వెళ్ళిపోయే పరిస్థితి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. దేని ద్వారా? నువ్వు పొందుకున్నటువంటి రక్షణ. వింటున్నారా? దేవుడికి ఇచ్చిన ఆ రక్షణ చాలా గొప్పది. అది
దేవుడిచ్చినటువంటి కవచం ప్రియులారా. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడు ధరించుకుని ఉండాలి. ఆ రక్షణ కవచాన్ని ఎప్పుడు మనం ధరించుకోవాలి. ప్రభు నాకు ఈ రక్షణ కవచం ఇచ్చాడు కనుక నేను ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా వెళ్ళిపోతాను. నేను ఇదివరకు ప్రతి దానికి నేను భయపడేవాడు. పాపం చేస్తే భయపడాలి. అందుకే రక్షణ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేను పాపం చేయకూడదు. మనిషి పాపం చేస్తే అందుకని మొన్న గతంలో మీకు చెప్పాను నేను, పాపం చేయవారు అందరూ బహుగా భయపడతారు, పాపం చేయవారు బహుగా భయపడతారు అన్నాడు. ఎందుకంటే పిల్లలు మన పాపాలు అలాగే ఉంచుకుంటే భయపడతాం పిల్లలు. అదే పాపాలు కడగబడితే మళ్ళీ ఏముండదు, భయం ఉండదు. పాపాలు కడిగేసుకోవాలి. దేవుని దగ్గర అందుకే రావాలి, మందిరానికి అందుకే రావాలి. ప్రభా నా పాపాలు కడుగు, నా దోషాలు కడుగు, నా అతిక్రమం తుడిచివేసే ప్రభా. దావీదు గారి భక్తులు చూడు, ఈ కీర్తన చదువుతున్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుందంటే కడుగు 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 కడుగు, హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు కడుగు కడుగు ప్రభా. ఈ పాప రోత హృదయం అంతా కూడా అసూలితోనూ, కుళ్ళితోనూ, ద్వేషముతోనూ, కల్మషముతోనూ, అజితేంద్రియులతోనూ నిండిపోయి ఉంది నాయన తండ్రి. దీన్ని ఏం చేయి, కడుగు. ఏమండి, దావీదు గారిలోకి ఆ యొక్క మోహపు చూపు అనే ఒక కామ తురాత అనేది నిజంగా ఆయనలో లేకపోతే ఆ పాపం చేసి ఉండేవాడా? ఆ కామ తురాత వచ్చేసింది కనుకనే ఆయన ఆ పాపం చేశాడు. సాతాను ప్రేరేపించాడు. మన లోకంలోకి వెళ్తున్నాం, ఇక చూడు ఎలా ఉంది అని అంటాడు. మన వెంటనే చూడకూడదు. సాతాను పని ఏంటో తెలుసా? ఇది చూడు, నాకు అది చూడు, ఎలా ఉంది, బాగుందా, ఇది కావాలా, ఏమన్నా అని అంటాడు. అప్పుడు బాగా నువ్వు ఏమాత్రం కొద్దిగా చిరునవ్వు నవ్వి మొక్కమాట పడి కొద్దిగా అనుకోండి, నీకు అది మొత్తం ముంచేస్తాడు. ఉంచేస్తాడు. సాతాను ఆనాడు ఏదేను తోటలోకి ప్రవేశించి అవ్వను ఏం చేశాడు, మోసపరిచేశాడు. నేను మోసపరచడం అనుకుంటున్నావా? నిన్ను మోసపడతాడు. నువ్వు లోపలికి వెళ్తామంటే సాతాను నిన్ను మోసపరుస్తాడు నిన్ను. ఇక్కడ ఇంత వాక్యం వింటున్నాం మనం. లోపలికి వెళ్ళిపోయిన మళ్ళీ యథారాజా మార్పేవరాజు ఏట్రోయ్ ఎలా ఇదే ఉపయోగ వాక్యం ఏమండి, ఆ భాష మారుతుంది. వెళ్ళాను గుళ్ళో ఏం చెప్పారు మీ పాట గారు? గుళ్ళోనా ఏం చెప్తారా, ఆ బైబిల్లో ఏం చెప్తారా? మేము అలా కాసేపు కూర్చుని అదేంట్రా ఆయన పాటగారు ఏం చెప్తాడో ఆయనకి అర్థం కావాలి. అది చెప్తాడు రా బాబు, మమ్మల్ని లేపేస్తాడు పడుకున్న వాళ్ళు కూడా. కానీ మేమే విన్నారా? హల్లెలూయా. నిన్ను అడిగాడు అని అంటే నువ్వు చెప్పే మాటల కాడికి ఏమొచ్చేయాలి? ఏంటి ఇంత మంచి మాటలు చెప్తారా మీ గుళ్ళో అని చెప్తారు. ఒకసారి రా నువ్వే చూద్దు కానీ నీ జీవితం కడగబడుతుంది, నీ రోత హృదయం కడగబడుతుంది, నీలో ఉన్నటువంటి ప్రతి కల్మషం పోతుంది, నీ పాప హృదయాన్ని ప్రభు కడుగుతాడు, నేను పవిత్రంగా నిలబెట్టుకుంటాడు. ఒక్కసారి వచ్చి చూడు. మీరు ఆలోచించండి పిల్లలు, మీరు ఆలోచించండి. సాతాను ప్రేరేపిస్తాడు పిల్లలు, మన లోపలికి వెళ్తే ప్రేరేపిస్తాడు. లేనిపోని అంటాం, ఇది మనకి రాకూడదు ప్రభా, ఇది తెలిసిపోతుంది. అప్పుడు ప్రభా ఇది నాకు ఇది చూడకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ అదే చూస్తానంటే సాతాను నన్ను ప్రేరేపిస్తాడు. ఆయన చూడు మాట్లాడు అక్కడికి ఇక్కడికి ఎవరు చూస్తున్నాయి కదా ఇలాగే అని సాతాను మనల్ని ప్రేరేపించి మనల్ని ఏమన్నా నరకానికి తీసుకెళ్ళిపోయి స్కెచ్ వేసాడు వాడు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందుకున్నాం. జాగ్రత్త లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి తెలుసా? ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన రక్షణ కవచాన్ని బట్టి నేను పవిత్రంగా బ్రతకాలి. దాన్ని ఎవరు ఎంత నన్ను ఎంత పాపంలో ఆగాలని ప్రయత్నం చేసి నా స్నేహితులు, నా బంధువులు ఎవరైనా సరే ఏం పర్లేదు ఒక రోజు తిన్నా రారా అలాగే ఉంది. జస్ట్ ఇలా ఎంతో మంది అలాగా
మంచి నడవడిక ఏమైపోతుందంట? మంచి నడవడిక ఏమైపోతుందంట? చెడిపోతుంది. ఇంత మంచిగా నడిచి పాల్లో ఒక్క చుక్క చాలంట మనల్ని చంపేయడానికి. ఒక్క చుక్క చచ్చిపోవడానికి, మన ప్రాణాలు తీయడానికి. అందుకని కొంచెం బుద్ధిహీనత ఉంటే నువ్వు త్రాసులు ఏమైపోతావు? తీసిపోతావు. ధ్యానకూడదు, బుద్ధిహీనత రాకూడదు, పాపం నీలో ఉండకూడదు. అందుకని దావీదు భక్తుడు నన్ను కడుగు ఏమన్నాడు? కడుగు. చదువుదాం ఒకసారి కీర్తన గ్రంథం. చూసారు, ఇవాళ నేను మీకు రాసుకొచ్చినటువంటి పాఠం ఈరోజు దేవుడు చెప్పిన మొత్తం ఇదే పేరు. నేను సిద్ధపడిన పాఠం ఏంటి తెలుసా? జెబెదయి గురించి చెప్పాలనుకున్నాను ఈరోజు. ఎవరు? జెబెదయి గురించి చెప్పాలనుకున్నాను, కానీ జెబెదయి గురించి చెప్పలేదు. ఇవి అవసరం అన్నాడు దేవుడు. ఇవే అవసరం, ఏదో అవసరం దేవుడు అవే. ఓకేనా? సరే, 7వ వచనం చదువు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటేను. ఎలా ఉండాలి? నా హృదయం ఎలా ఉండాలి? కల్మషంతో నిండిపోయింది, అపవిత్రతతో ఉంటుంది నా హృదయము, కపటంతో ఉంది, స్వార్థంతో ఉంది. ఇప్పుడు నా హృదయం ఎలా ఉండాలి? హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు ప్రభువా. కడుగు. దేవుని దగ్గర అడగండి పిల్లలు, దేవుని దగ్గర అడగండి. అడగాలి మనం. ఏమంటే మనం అడగకపోతే అమ్మాయి నాన్న పెడతాంటారు, కానీ దేవుడు అడగకపోయినా పెడతాడు. కానీ మనం అడగవలసింది అడగట్లేదు. దేవుని స్తోత్రం కలుగును. పెడతాడు, కానీ అడగవలసింది అడగట్లేదు. దేవుడు ఏమడగట్లేదు? ప్రభువా నన్ను కడుగు ప్రభువా. ఎందుకు అడగమంటున్నాడు దావీదు గారు అంటే, ఇప్పుడు యెషయా గ్రంథంలో చూడండి. ఎందుకు అడగమంటున్నాడు అంటే ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం అందరూ కూడా చేయండి. యెషయా గ్రంథం. దేవుడు దావీదు గారు ఎందుకు నన్ను కడగమంటే, లోపల పరిస్థితి అంతా ఇలాగే ఉంది కనుక ఇదిగో నన్ను కడగమని దావీదు గారు అన్నట్లుగా యెషయా గారు కూడా చెప్పినట్లుగా మనం ఆలోచిద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని అది పరిస్థితి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏమి లేదు, కొంచెమైనను స్వస్థత లేదు. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారు? నీవు నన్ను కడుగుతేనే నేను స్వస్థపరచబడతాను. దేవుని స్తోత్రం కలిగిన గారు. నేను స్వస్థపరచబడాలి, నా తలంపులు కడగబడాలి, నా కళ్ళు కడగబడాలి, నా నోరు కడగబడాలి, నా చెవులు వ్యర్థమైన వాటి యందు పెడుతుంది అది కడగబడాలి, నా జ్ఞానేంద్రియాలన్నీ కూడా కడగబడాలి, నా హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది కడగబడాలి, నా చేతులు కడగబడాలి, నా కాళ్ళు కడగబడాలి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఏమి లేదు, కొంచెమైనాను స్వస్థత లేదు. ఇప్పుడు నీ స్వస్థత పొందాలంటే నీవు నన్ను ఏం చేయాలి చెప్పండి? కడగాలి. అదే అడగాలి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను కడుగుతే నేను స్వస్థపరచబడతాను, నేను పవిత్రపరచబడతాను, హిమము కంటే నేను తెల్లగా ఉంటాను. ప్రభువా నన్ను కడుగు అని చెప్పాలి. మనం అది మానేసి నీకున్న బాధలు చెప్తాం. మనకున్న బాధలు గురించి ఆలోచించకండి. అంటే చెప్పొద్దని కాదు, బాధలు అవి వ్యక్తిగతంగా ఇంటికాడ చెప్పుకోవచ్చు, కానీ మనం ఎక్కువగా ఏం చెప్పాలంటే, ప్రభువా నీ వాక్యంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తములో నన్ను కడుగు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు. దేనికి స్వస్థత అంటే ఆత్మకి స్వస్థత. ఆత్మకి స్వస్థత. మన తలంపులు మంచివి కాదు, మన ఆలోచన మంచివి కాదు. అంతే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కొంచెమైన స్వస్థత లేదు. ఎలా ఉందంటే చెప్తున్నాడు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుట్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. మరి ఏమైపోతుంది? ఇప్పుడు ఇలా చేయకపోతే ఏమైపోతుంది? మరణానికి చేరువైపోతాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏమండి ఒకసారి ఆలోచించండి.
ఎక్కడ చూసినా గాయాలు, గాయాలు. ఎక్కడ చూసి పచ్చి పుండ్లు, అవి పిండబడలేదంట. సీముతో ఉంటే అది ఎంత బాధ, అది పిండబడకపోతే, అది పిండబడలేదు, అది కట్టేయలేదు, కట్టబడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీలో నీ హృదయానికి పట్టినటువంటి ఆ పుండు సీమ్ పట్టేసింది. అది వాక్యం ద్వారా ఏమవ్వాలి? పిండబడాలి, బయటికి పోవాలా, ఆ చెడంతా పోవాలి, ఆ రసంతా పోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పాప హృదయమును, నీ నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు ఉన్నటువంటి ఆ యొక్క పుండ్లు, ఆ దెబ్బలు, ఆ గాయాలు నువ్వు సరైన కట్టు వేయించుకోలేదు. ఇంకా కాటారం కట్టు కాదు. ఎముకలు ఇరిగిపోతే ఎక్కడికి వెళ్ళాలంటే కాటారం కట్టు వేయించుకోరా. ఏ కట్టు అంటే కాటారం. ఆయన ఆయన వేస్తే అతుకోదు, ఈయన వేస్తే దేవుని స్తోత్రం. కట్టబడాలి, వాక్యం ద్వారా నువ్వేమవ్వాలి? నేను కడతాడైనా, చక్కగా కడతాడు. ఎక్కడ పుండ్లు ఉన్నాయో, ఎక్కడ గాయాలు ఉన్నాయో, ఎక్కడ దెబ్బలు ఉన్నాయో, అక్కడ ఎక్కడ తైలం రాయాలో, ఎక్కడ మెడిసిన్ రాయాలో ఎవరు తెలుసు? అని తెలుసు. మీరు ఆలోచించండి పిల్లలు, మనం ఎలా ఉన్నాం తెలుసా? మనం ఎలా ఉందో తెలుసా? ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా పుండ్లే. అలా చూస్తే ఉంటుంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా లేవు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నువ్వు ఆరోగ్యవంతుడిగా కనబడతలేదు, రోగిగా కనబడతావు. ఏ రోగం అంటే పాపమనే రోగంతో ఉన్నావు నువ్వు ఆయన ముందు. ఇప్పుడు నేనేం చేయాలనంటే, ఇదిగో నీకు ఆ దెబ్బలకి మందు రాయాలి, ఆ గాయాలకి మెడిసిన్ వేయాలి. ఇదిగో నీ పుండ్లు నేను చక్కగా పిండి, ఆ ఆ పుండు ఏదైతే సీమ్ పట్టేసిందో అది పిండి చక్కగా దాన్ని ఏం చేయాలి? కట్టు వేయాలి. ఆ గాయం మీద ఏం వేయాలి? నేను కట్టు వేయాలి. చూసారు పిల్లరా, మీరు ఎంత అదృష్టవంతులు, ఎంత సత్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు, వాస్తవాలు వింటున్నారు. ఇక్కడ అసలు దగా లేదు, మోసం లేదు, మాయ లేదు, ఏమీ ఉండదు పిల్లలు. ఉన్నది ఉన్నట్టుగా నేను ముందు పెడుతున్న వాక్యం ద్వారా కట్టబడాలి. ఆలోచించండి పిల్లరా. ఇప్పుడు కీర్తన అక్కడ దావీదు ఏమంటున్నారు? హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు. ఇప్పుడు ఇన్ని దెబ్బలతో, గాయాలతో, పుండుతో ఉన్నటువంటి మనం కడగబడాలో వద్దా? చెప్పాలి, కడగబడాలి. మరి ఒట్టినే ఒక పెదాలతో రవ్వా నన్ను మరి క్షమించు ప్రభు అని సరిపోతుందా? ఎవరిని అడుగుతున్నాను. రాజుగారి దగ్గరికి ఎన్నో యాక్సిడెంట్ కేసులు వస్తూ ఉంటాయి, తలపగులకు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి. అవి చూస్తేనే భయం వేస్తుంది, అవునే కదా? అలాంటప్పుడు నిజంగా పెద్ద పెద్ద యాక్సిడెంట్లకి మరి నిజంగా ఎముకలు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి, చాలా బలమైన గాయాలు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు అది ఎంత బాధతో ఉంటాడు ఆ దెబ్బలతో ఉన్నవాడు. ఉంటాడు ఉండ చెప్పాలి. ఎవరు దెబ్బ తిన్నాడు బాధ ఉంటుందో ఉండ. మరి పాపం చేసినవాడు కూడా ఏముండాలి? ఒక గాయం మనలోకి వస్తే, ఒక గాయం మనకు తగిలితే, కాలుకైనా, చెయ్యికైనా, నోటికైనా, దేనికైనా దెబ్బ తగిలితే మనం బాధపడతాం లేదు. మరి పాపం చేస్తే కూడా మనకి ఏమనిపించాలి? అమ్మో నేను పాపం చేసేనని నీలో పశ్చాత్తాపం అనే బాధ నీకు రావాలి పిల్లలు. గాయం అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతావు? కాలుకి ఒక గాజు బీం కూర్చోగానే డాక్టర్ గారు రండి. ఎక్కడికి? కాలుకి గాజు బీం కూర్చొని తీయండి. తీసినది ఏం చేయాలి? దానికి పట్టు వేయండి, ఇంజక్షన్ చేయండి, ట్యాబ్లెట్ వేయండి. తర్వాత 5 రోజులు, 6 రోజులు ఎలా నడుతావు? ఒక గాయము తగిలితేనే నువ్వు దాని గురించి ఎంతగా విచారిస్తావు, ఆలోచిస్తావు. మరి నీలో ఒక వైరస్, పాపం అనే వైరస్ నీలోకి వచ్చింది. అది నిన్ను కొంచెం కూడా స్వస్థత లేదట నీ జీవితానికి, కొంచెం కూడా సమాధానం లేదట, కొంచెం కూడా నెమ్మది లేదట నీ జీవితంలో. మరి అలాంటిది నీకు స్వస్థత, నెమ్మది, సమాధానం ఎవరిస్తానంటున్నారు? దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా బళ్ళు నీరసం అయ్యాయి. జాగారం చేశారా? జాగారం చేసిన వాళ్ళు బాగా ఉన్నారు.
ఏమ్మా మీతోటి ఏంటో రోజంతా వాక్యం పని చేసుకోవాలని ఆశ అండి. ఏంటో తనువు తీరదండి. ఏంటో చాలామంది ఆకలి వేస్తే ఆకలి వేసిన భోజనం పెడతారు చాలు అని అంటాం. కానీ ఇక్కడ నుంచుంటే నేను మీకు చాలు అని మేము తినండి ఇంకా పెట్టాను. కూర్చోండి ఒకసారి ప్యాన్ కోల్పోయి తినండి చాలు. మీరు పెట్టే భోజనం అంతగా పెడతారు, మరి నేను కూడా పెట్టాలిగా. ఎప్పటి వరకు ఎప్పటి వరకు చాలు, ఇంకెక్కువ పెట్టకండి. కొంతమంది అంటున్నారు ఏమండి ఏదన్నా ఒక టైం ఉండాలండి, ఈ ఇంట్లో కానీ టైం ఉంటుంది అలా చెప్పులు మాట్లాడడం అందుకని ఎవరు ఉంటలేదు. మరి ఓ టైం ఉండలేదు అని అంటున్నారు. పరలోకంలో టైం ఉంటుంది మనకి? అక్కడ టైం ఉందా? విశ్రాంతి ఉందా అక్కడ మనకి? దేవదూతలకు విశ్రాంతి ఉందా? 24 గంటలు ఏం చేస్తాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమండి పౌలు గారు సువార్త చేసే దినాల్లో రాత్రి 12-1 గంటల దాకా వాక్యం చెప్పకుండా పోతే ఒక కిటికీలో కూర్చున్నాడంట. ఒక నిద్ర కాగలకి ఏం చేశాడు? అలా జోతు కింద పడిపోయాడు పైనుంచి. ఎప్పటి వరకు? అర్ధరాత్రి 12-1 గంటల దాకా వాక్యం చెప్పేస్తాడంటే ఎవరు? ఆయనకి ఏముండాలి? టైం పాడు ఎవరికి? ఎవరికి? నాకు జీతం ఉంది. మీరు వాక్యంలో మీరు ఎదిగితే మీకు ఆశీర్వాదం ఉంది, మీకు స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని సమృద్ధి ఉందా. ఇది పుచ్చుంది, ఇది పుచ్చుంది, ఇది తీయి. ఏటమ్మా నీకంటే వెనకాల వచ్చినా తీసుకెళ్ళిపోయారు, ఇంకా నువ్వు కొనలేదు, ఇంకా తీయమ్మా కొన్నావు కానీ. ఎంత 1/2 కేజీ వంకాయలు కొనడానికి 1 గంట సేపు బడిదల నుంచి ఏం చేసావు? సినిమా చూడడానికి 3 గంటలు సమయాలు గడిపావు. ఎన్ని గంటలు? ఆ 3 వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తావు, వచ్చేటప్పుడు కూడా ఆనందంగా. సినిమా చూడడానికి 3 గంటలు గడిపావు. క్రైస్తవులు విశ్వాసులు మంచి బిడ్డలు ఒక పావుగంట లేట్ అయితే ఏటండే అని పెడబ్దాలు, రాగాలు, కోకిల ఎన్నో చెత్తగా మనకి. ఇది ఆలోచించండి. 3 గంటలు సినిమా చూసినప్పుడు నీకు అలసట రాలే? వచ్చిందా? ఒక పూటంతా బట్టలు, ఒక జత బట్టలు కొండ ఒక పూట లేదు. ఆ పోగు ఈ పోగు అందులోకి వెళ్ళి ఈ పోగులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి మొత్తం మీద ఎంత పట్టింది నీకు టైం? ఒక పూట జత బట్టలు కూడా ఒక పూట వేసేసి మొత్తం అన్ని ఏమన్నా ఇది సూట్ అవ్వలేదు, అది సూట్ అవ్వలేదు, ఏమన్నా ఆ ప్యాంట్ ఇవ్వండి, ఈ ప్యాంట్ ఇవ్వండి, ఆ సొక్క ఇవ్వండి అని చెప్పేసి ఏమండి ఎంత అయింది టైం? ఏమే చాలా టైం అయిపోయింది. అవును నీ బట్టలు కొనడానికి లేటు, నా చీరకి. ఇప్పుడు ఆడవాళ్ళ బట్టల కంటే మగవాళ్ళ బట్టలకి లేట్ అయిపోతుంది. అని ఇలా చూసి ఆయన ప్యాక్ చేసిండు అంటానంటే వీళ్ళేమో పైకి లోన్కి బయటికి తిరుగుతుంది. ఎలా ఉంది? బాగానే ఉందా? మళ్ళీ అర్థంగా చూసి ఇలా మళ్ళీ స్టిల్ అక్కడ ఓ ఫోటోది ఇలా చూడు. అన్ని చూసి ఏవే పర్లేదా? బాగానే ఉంది, చేసుకో, నీకు నచ్చిందా? నాకు నచ్చలేదు. పూటంతా బట్టల షాపులు గడిపేస్తున్నాం. ఆదివారం దేవసంలో 3 గంటలు గడపడానికి చచ్చి పోతుంది. ఎన్ని గంటలు? ఫస్ట్లోనండి నేను వాకింగ్ చెప్పినప్పుడు అండి సొడుగులే భరించలేక అయినా సరే రాని వీళ్ళని ఎలా చేయాలి? వంగొట్టాలి, నలగొట్టాలి. అలా నలగొట్టి మీకేమొచ్చింది? అలవాటు. లేకపోతే అలా కూర్చుని ఇలా కూర్చుని అంట కూర్చుని అప్పుడంతా గంటన్నారే. కానీ ప్రసాద్ వచ్చిన తర్వాత
మరి సినిమా ఎన్ని గంటలు? బట్టల షాపు మరి దేనికి సమయం అయితే ఆశ్రయించబడతాం? దేవునికి ఇస్తే. ఈ సమయం దేవునికి ఇచ్చి చూడు, నువ్వు ఎంత ఆశ్రయించబడతావు. ఇక నీవు ఇక్కడికి వచ్చి నువ్వు దేవుని వాక్యం వినడం ద్వారా నువ్వు ఆశ్రయించబడతావు. నీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఇక్కడ రావడం వల్ల నీకేమొస్తుంది? వస్తుందా రాదా? దాని దగ్గర ఏమన్నారు? ఏమమ్మ కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు, తైలముతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు, కట్టుకట్టి వాక్యం ద్వారా కట్టుకట్టి నన్ను స్వస్థత దయచే ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా నన్ను అని ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు? ఏమ్మా అందరూ బాగానే ఉన్నారు కదా? చదవండి. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపు, నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు ఎముకుడు కమ్ము తుడిచివేయము. ఏ హృదయము? శుద్ధ హృదయము కలుగు చేయము. స్థిరమైన మనసు నూతనంగా. మన మనసు స్థిరంగా ఉంటుంది, ఎప్పుడు ఉండదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏమడగాలి? ప్రభా, నా మనసును నూతనముగా స్థిరముగా నా మనసు నుంచి పుట్టించు ప్రభా, నీ వాక్యం ద్వారా నాకు స్థిరమైన మనసు దయచే ప్రభా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచు. నీ వాక్యం ద్వారా నన్ను ఏం చేయి? నా గాయాలు కట్టు, నా పుండ్లు అవి పిండబడాలి, నేను స్వస్థపరచ. సమ్మతి గల మనసుతో నన్ను ఏం చేయి? నన్ను దృఢపరచు, నన్ను బలపరచు. చూసారు పిల్లలు, దావీదు భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అలా ఎప్పుడైతే మనము ఇలాంటి దావీదు గారు అంటున్నారు, ఇప్పుడు నేను ఏ అతిక్రమం అయితే చేసి నేను నీ దగ్గర పశ్చాత్తాపడి మళ్ళా నేను కడగబడ్డాను, ఇప్పుడు అతిక్రమం చేసే వారికి నేను ఏం చెప్తాను? నీ త్రోవలు నేను బోధిస్తాను. చూసారు పిల్లలు, మనం కట్టబడి ఇతరులు ఏం చేయాలి? కట్టాలి. ఇప్పుడు మన గాయాలు ఎవరు కట్టారు? యేసు ప్రభువు కట్టారు. మన పుండ్లు ఎవరు పిండారు? యేసు ప్రభువు పిండారు. మనకి తైలం ఎవరు రాశారు? ఆయన రాశారు. ఆయన రక్తంలో మనం ఏం చేయబడ్డాము? కడగబడ్డాము. అంటే ఇప్పుడు మనం దృఢపరిచింది ఎవరు? యేసు ప్రభువు. ఇప్పుడు మనం అతిక్రమం నుంచి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుని మనం దోషాలు ఒప్పుకుని ప్రభు దగ్గర కడగబడ్డామో, ఇప్పుడు అతిక్రమం చేసేవారికి మనం ఏం చూపించాలి? త్రోవను చూపించాలి. ఇదిగో నువ్వు ఈ త్రోవలరా నేను కట్టబడ్డాను, నేను పిండబడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను, యేసు రక్తంలో కడగబడి ఇప్పుడు నేను దృఢపరచబడ్డాను, నువ్వు కూడా ఈ త్రోవలకి రా అని చెప్పాలంట. ఎవరు? కడగబడిన వారు. ఎవరైతే యేసు రక్తంలో నీ దోషం, నీ పాపాలు అన్నీ, నీ గాయాలు, నీ దెబ్బలు, నీ పుండ్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసుకోవాలి? కట్టబడాలి, కడగబడాలి. ప్రభు ముందు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా. అందుకని దావీదు గారు అంటారు, నీ గుడారంలో అతిథిగా వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా సత్యము నిజము పలుకువాడి నీ సన్నిధిలో నిలబడతాడు, దృఢపరచగలుగుతాడు. ఏమా కనుక పిల్లలు, ఈ మాటలు బట్టి మీరందరూ ఆదరించబడ్డారని, మీరందరూ బలపరచబడ్డారని నేను కోరుకుంటున్నాను. జాగ్రత్త. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు ప్రార్థన పెడతాం. దేవుడి రోజు నాకు ఇచ్చినటువంటి సందేశం ద్వారా నేను ఇంకా పుండ్లతో ఉన్నానేమో, ఇంకా నేను గాయాలతో ఉన్నానేమో, ఇంకా నేను దెబ్బలతో ఉన్నానేమో, ఇంకా నేను కడగబడలేదేమో, కట్టబడలేదేమో, ఇంకా నేను పవిత్రపరచబడలేదేమో. ఇప్పుడు ప్రభు దగ్గర ఇంకొక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ప్రార్థన పెడతాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం ద్వారా మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.